హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన లా సెట్ లేదా పీజీఎల్ సెట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఇయర్ కూడా ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుందండి. ఓకే, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మీరు పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇది కూడా ఫ్రెండ్స్ కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇంపార్టెంట్ డేట్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ వితౌట్ ఫైన్తోనైతే మనకి ఏప్రిల్ 15, 2025 దాకానైతే ఉంది. ఓకేనా, ఇంకా కొంచెం కిందికి చూస్తున్నైతే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇంకొక కిందికి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి లా సెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే June 6 రోజు ఉంది. అఫ్ కోర్స్ పీజీ ఎల్ సెట్ కూడా మనకి June 6 రోజే ఉంది. మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు అంటే 5 years సంబంధించిన లా కూడా అదే రోజు ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. SC ST వాళ్ళకి 600 ఉంది. అండ్ 5 years 3 years సంబంధించి ఓసీ వాళ్ళకైతే అండ్ బీసీ వాళ్ళకైతే 900 ఉంది. సో ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒక్కసారి క్లిక్ చేద్దాం. అండ్ విత్ ఫైన్తోని వితౌట్ ఫైన్తోని ఎంతగానం ఉంది ఏంటిది అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, సో మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉందండి, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోట ఏరియాలో కరీంనగర్ డిస్టిక్లో. ఓకే, సో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ బిసైడ్ శివాని డిగ్రీ కాలేజ్. సో ఇక్కడ చూడండి, వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి April 15th వరకు ఉన్నది. 500 ఫీజుతో లేట్ ఫీజుతోనే అయితే 25th April వరకు ఉంది. 1000 రూపీస్ లేట్ ఫీజుతోనైతే May 5th వరకు ఉంది. 2000 ఫీజుతోనైతే 15th May రోజు ఉంది. 4000 లేట్ ఫీజుతోనైతే 25th May వరకు అయితే ఉంది. ఇది చాలా ఎక్కువ కండి, మరి అవసరమా మనకి కదా. సో ఇన్ టైంలోనే అప్లై చేసుకోండి. ఇట్లా ఇక్కడ చూడండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ విధంగా అప్లికేషన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ప్రాబ్లం ఏమైనా ఉంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ మనకి అప్లికేషన్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను మార్క్ టెస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం మీరు లా సెట్ కానీ పీజీఎల్ సెట్ కానీ చేయాలని అంటే అప్లై చేస్తుంటే కూడా ఈ విధంగా షాంపుల్గా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, ఇది ట్రై చేయొచ్చు ఆన్లైన్లోనే. సో ఇక్కడ చూడండి, మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఆల్రెడీ ఇస్తారు. లాగిన్ అయినాక మీరు సేమ్ టు సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుందండి. ఓకేనా, సో ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇదిగోండి నేను చెప్పినట్టుగానే ఫాలో కండి. ఐఎస్టీగా ఇట్లానే ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని ఆన్సర్ చేసాము, ఏంటి రెడ్ మార్క్ ఏంటి, పర్పుల్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ, ఇక్కడ జనరల్ అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మీరు ఆన్సర్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి ఇట్లా వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడ మాక్ టెక్స్ట్ రివ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడతోనైతే ఇది మీరు ట్రై చేయండి. ఇది మీకే వదిలిపెడుతున్నా, మీరు 1-2 సార్లు ట్రై చేస్తే ఇది మీకే అర్థమైపోతుంది. సో నేను మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తున్నా. హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని కనబడుతుంది కదా, స్టెప్ 1. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాతనే అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. రైట్, సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ యొక్క నేమ్ SSC ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత SSC ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకే, సో స్టూడెంటా లేకపోతే ఆ క్యాండిడేట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వీలైతే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ స్టార్ మార్క్ని ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా. అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ శ్రీమార్క్ కోర్సులో 3 years లా కోర్సు చేస్తారా, 5 years చేస్తారా, లేదా మీరు పీజీ ఎల్సెట్ అప్లికేషన్ చేస్తున్నారని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, మీరు డిగ్రీ చేశారా, బీటెక్ చేశారా, బీఎస్సీ చేశారా, బీబీఏ చేశారా, ఎంబీబీఎస్ చేశారా, ఏంటిది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. ఓకే, మ్యాక్సిమం అందరూ డిగ్రీ చేస్తూ ఉంటారు. సో ఆ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి కింద కేటగిరీ అంటే మనకు తెలుసు క్యాస్ట్. ఓకే, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో. తర్వాత పేమెంట్ మోడ్ మీరు క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా చూజ్ చేసుకొని ఆ చెక్ బాక్స్కి టిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ చేయండి. పేమెంట్ సెక్షన్ తీసుకెళ్తుంది. పేమెంట్ సెక్షన్ తీసుకెళ్ళాక డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పేమెంట్ మీకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది ముందుకెళ్తలేదు అని ఏం క్లిక్ చేయొద్దండి. ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెసా లేదా ఫెయిల్ అనేదాకా అట్లనే ఉంచండి. రీఫ్రెష్ కానీ అట్లా ఏం చేయొద్దు. ఇదిగోండి, ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఇట్లా పొందొచ్చు. ఇక్కడ ఏమంటుంది, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మనం హోమ్ పేజ్ కూడా వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడతాయి. అండ్ ఇక్కడ మన ఫాదర్ నేము, మదర్ నేము, ఇక్కడ జెండరు, అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, ఇట్లా కొన్ని స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, మిగతా వదిలిపెట్టినా పెద్ద ప్రాబ్లం లేదు. రైట్, సో తర్వాత కొంచెం కిందికి వస్తే చూడండి, ఇక్కడ అడ్రస్ మన యొక్క విలేజ్, హౌస్ నెంబరు, మండలు, ఓకే, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఈ విధంగా ఎంట్రీ చేయండి. కొంచెం కిందికి వస్తే మనం ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అంటే మనం లోకల్ కిందికి వస్తామండి, లోకల్ ఓయూ కిందికి వస్తాము, దాన్ని టిక్ చేసుకోండి. తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే మన క్యాస్ట్ ఇందాక సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ఉంది కదా, ఆ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది చూజ్ చేసుకోండి. వీలైతే పక్కన క్యాస్ట్ నెంబరు ఉంటే ఎంట్రీ చేయండి. తర్వాత ఓబీసీ కేటగిరీ, డూ యూ బిలాంగ్స్ టు ఓబీసీ కేటగిరీ అని అంటుంది. మీరు ఓబీసీ కేటగిరీ వస్తే ఎస్ పెట్టుకోండి, లేకపోతే
నో పెట్టుకోండి, నో ప్రాబ్లం. తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే వాటిలో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఛాన్స్ సీట్ తొందర వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మైనారిటీయా కాదా చూజ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్కమ్ 1 lakh బిలో ఉంటుందా, 1 to 2 lakhs బిలో ఉంటుందా, మోర్ దాన్ 2 lakhs ఉంటుందా అనేది ఎంటర్ చేయండి, అంటే అక్కడ చూజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మనం డిగ్రీ చదివినామా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ చదివినండి, డిగ్రీకి సంబంధించిన యూనివర్సిటీ ఏంటిది, అది రెగ్యులర్గా చేస్తారా డిస్టెన్స్లో చేశారా, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మీడియంలో చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే సెక్షన్ అంతా కూడా ఇది. ఓకే, మీరు ఒక్కొక్కటి బిట్టు చదువుకుంటే సరిపోతుంది. మీకైతే షాంపిల్గా చూపెడుతున్నా ఇది ఎట్లా ఉంటుంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత చూడండి ఇంటర్మీడియట్ డీటెయిల్స్. అర్బన్ అంటే తెలుసు మున్సిపాలిటీ, రూరల్ అంటే తెలుసు విలేజ్ కిందకి వస్తుంది. సో ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసు, ఇయర్ ఆఫ్ పాసు సేమ్ టు సేమ్. అట్లనే ఎస్ఎస్సి కూడా సేమ్ టు సేమ్, అర్బన్లో చదివారా రూరల్లో చదివారా, అండ్ ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసు, ఇయర్ ఆఫ్ పాస్ సేమ్ టు సేమ్ ఎంటర్ చేయండి. కొంచెం కింద చూడండి ప్లేస్ ఆఫ్ స్టడీ. ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీరు అక్కడ చూజ్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే, అంతకుమించి ఏం లేదు. పర్టికులర్గా అదంతా డీటెయిల్స్ ఇయ్యాలో పాసారో అవసరం లేదు, జస్ట్ ఇయర్సే. తర్వాత ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఇంగ్లీష్లో చదువుతారా అంటే తెలుగులో రాస్తారా, ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాస్తారా, ఉర్దూలో రాస్తారా చూజ్ చేసుకోండి, మీడియం ఆఫ్ టెస్ట్ మీ ఇష్టం. తర్వాత ఒక 3 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ మీకు దగ్గర ఉన్నాయనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. తర్వాత 30 KB లోపు ఒక ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, అండ్ 30 KB లోపు సిగ్నేచర్, 50 KB లోపు ఫోటో ఉండాలి, 30 KB లోపు సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి రెడీ పెట్టుకోండి. దీనికి ఈ బాక్స్ ఉంది కదా పర్పుల్ కలర్ బాక్స్, సో దీనికి చెక్ బాక్స్ చేసేసి మీరు సేవ్ కొట్టండి, అక్కడ మట్టుకు అయితే సేవ్ అయిపోతుంది. అండ్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు, నాకైతే ఇక్కడ అన్నీ ఓకే ఉన్నాయి. మీరు ప్రీవ్యూ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, అండ్ సేవ్ కొడితే పార్షియల్గా సేవ్ అయిపోతుంది. సో ప్రీవ్యూ అంతా చెక్ చేసుకొని ఓకే ఉంటే సబ్మిట్ కొట్టండి ఫైనల్ సబ్మిషన్, లేదంటే మాడిఫై మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకొని మళ్ళీ ప్రీవ్యూ చెక్ చేసుకొని ఓకే కొట్టేసండి. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. ఓకే, సో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీకు అసలు వీడియో నచ్చిందా నచ్చలేదా ఏమనిపించింది అనేది ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను అందిస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ.